హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఇవాళ మన రుచికరమైన రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసు. అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు కూడా ఫాస్ట్గా తినేస్తారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే ఈ సింపుల్ మెథడ్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతకంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం కుక్కర్ గిన్నెలోకి ఒక పావు కేజీ వరకు చామగడ్డలను తీసుకోవాలి. 1 నుంచి 2 సార్ల వరకు శుభ్రంగా కడగండి. వాటికి ఉన్న మట్టి అంతా కూడా పోతుంది. తర్వాత చామగడ్డలు మునిగే వరకు కూడా వాటర్ పోసుకొని మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోపు మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని చక్కగా ఒక గిన్నెలో నానబెట్టుకుందాం. ఇంకా ఇప్పుడు కుక్కర్ని 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేయండి. ఇప్పుడు ఉడికిన చామగడ్డల్ని పొట్టు తీసి ఇలా చక్కగా కట్ చేసుకోండి. మీకు చామగడ్డలు చిన్నగా ఉన్నట్లయితే కట్ చేసుకో అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె కాస్త వేడయ్యాక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది కాస్త వేడెక్కాక పోపు గింజలు, అందులోనే మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇవి అన్నీ చిటపటలాడాక కాస్త పచ్చిమిర్చిని కూడా 2 నుంచి 3 వరకు యాడ్ చేసుకోండి. ఇవి కాస్త వేడెక్కాక మనం 1 లేదా 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేగాక మనం 2 నుంచి 3 వరకు మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఒక 2 రెబ్బల వరకు కరివేపాకుని యాడ్ చేసుకోండి. కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ వరకు అల్లం కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు బాగా కుక్ చేయండి. ఇలా వేగిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న చామగడ్డల్ని అందులో వేసి బాగా కలిపి కుక్ చేయండి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని రసాన్ని సపరేట్గా చేసి కర్రీలో యాడ్ చేయండి. అలాగే పులుసు కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మంటని సిమ్లోకి టర్న్ చేసి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేయండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఇందులోకి టేస్ట్ కోసం మనం రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేయండి. మన కర్రీ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక కాస్త జీలకర్ర పొడి, కొంచెం చిటికెడు మెంతు పొడి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా లాస్ట్గా మూత పెట్టేసి 2 మినిట్స్ వరకు కుక్ చేయండి. పైన లైట్గా కొత్తిమీర యాడ్ చేయండి. అంతే, మనకి చామగడ్డ పులుసు అనేది రెడీ అయిపోయింది. దీన్ని రైస్లో కానీ రోటీలో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.